నమస్తే. 2014 నుండి 2023 వరకు జరిగిన ఎన్నికల గురించి చెప్పుకుంటున్నాం కదా! ఈరోజు కరీంనగర్ జిల్లా నుంచి మరి హుజురాబాద్ నుండి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? దాంట్లో నుంచి విన్నర్స్‌గా ఎవరెవరు ఉన్నారు? మరి మధ్యంతర ఎన్నికలు ఒకసారి వచ్చినాయి 2021లో. మరి అప్పుడు ఎవరు పోటీ చేశారు? ఎవరు విన్ అయ్యారు? మరి ఆ మధ్యంతర ఎన్నికలు రావడానికి కారణం ఏంటిది అని చెప్పేసి కూడా మనం మాట్లాడదాం. 2014లో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండే ఉన్నాయి. అయితే అక్కడ నుండి హుజురాబాద్ నియోజకవర్గం నుండి 2,44,514 ఓట్లు ఉంటే దాంట్లో నుంచి 1,19,676 ఓట్లు పురుషులు ఉన్నాయి. 1,24,833 ఓట్లు మహిళలు ఉన్నాయి. ఇక 5 ఓట్లు ఇతరులు ఉన్నాయి. అయితే ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఈటల రాజేందర్ అప్పుడు అక్కడ నుండి 95,315 ఓట్లు వచ్చినాయి ఆయనకి. ఆయన విన్నర్ గా ఉన్నారు. ఈటల రాజేందర్ వచ్చేసి ఉద్యమకారుడు. దాంతో ప్రజల్లో చాలా దగ్గరున్న వ్యక్తి. మరి ఈ విధంగా ఈయనకి మంచి పేరున్నది అక్కడ. ఇక్కడ నుండి కాంగ్రెస్ నుండి కేటీ సుదర్శన్ రెడ్డి పార్టిసిపేట్ చేసిండ్రు. 38,278 ఓట్లు మాత్రమే వచ్చినాయి. 18లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుండి ఈటల రాజేందర్ పార్టిసిపేట్ చేసిండ్రు. తనకి 1,04,840 ఓట్లు వచ్చినాయి. ఇక కాంగ్రెస్ నుండి వచ్చేసి పాడి కౌశిక్ రెడ్డి పార్టిసిపేట్ చేసిండు. 61,121 ఓట్లతో తను ఉన్నారు. బీజేపీ నుండి రఘు పుప్పాల పార్టిసిపేట్ చేసిండ్రు. ఆయనకి 1,683 ఓట్లు మాత్రమే వచ్చినాయి. బీఎస్పీ నుండి మారేపల్లి మొగిలయ్య అనే వ్యక్తి పార్టిసిపేట్ చేసిండు. ఇక్కడ నుండి ఈయనకి 1,024 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఈటల రాజేందరే విన్నర్. అయితే మళ్ళీ మధ్యంతరంగా 2021లో మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. కారణం ఏంటిదనంటే మరి ఆయన దగ్గర నుంచి జమునా హెచరీస్ కి సంబంధించిన ల్యాండ్స్, అదేవిధంగా కొన్ని ఆరోపణల వల్ల అప్పటి సీఎం కేసీఆర్ గారు మరి ఈ మంత్రి పదవిని తొలగించడంతో మరి నా నుండి ఈ మంత్రి పదవిని తొలగించు బానే ఉంది, కానీ నా పైన ఆరోపణలు నన్ను దోషిగా నిలబెడుతూ ఆరోపణలు చేస్తున్నారు, కాబట్టి నేను పార్టీని వీడుతున్నా అని చెప్పేసి 2021 జూన్ 4న ఆయన పార్టీకి రాజీనామా చేసి పదవి నుండి బయటకు వచ్చేసి బీజేపీ నుండి పార్టిసిపేట్ చేసిండ్రు. జూన్ 21న ఈ పార్టిసిపేషన్ జూన్ 21న బీజేపీ తరఫున పార్టిసిపేట్ చేసిండ్రు. అయితే ఈ 2021లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసింది అనేది కూడా చెప్పుకుందాం మనం. బీజేపీ నుండి వచ్చేసి ఈటల రాజేందర్, ఈయనకి 1,07,022 ఓట్లు పడ్డాయి. ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పటి టీఆర్ఎస్ కి ఆయన గెల్లు శ్రీనివాస యాదవ్ ను అక్కడ నుండి పార్టిసిపేట్ చేయించారు. ఆయన గెల్లు శ్రీనివాస యాదవ్ అని చెప్పేసి ఆయన అక్కడ నుండి పార్టిసిపేట్ చేసిండ్రు. 83,167 ఓట్లు మాత్రమే వచ్చినాయి ఆయనకి. ఇంకా కాంగ్రెస్ నుండి బల్మూరి వెంకట్ యాదవ్ 3,014 ఓట్లు మాత్రమే వచ్చినాయి. మనిషికి విలువ వచ్చింది అంటే మనిషిని చూసి ఓట్లేసిండ్రు. అక్కడ నుండి 2018లో గెలిచిన రాజేందర్ రాజీనామా చేసి మళ్ళీ వేరే పార్టీలో అంటే బీజేపీ పార్టీలో జాయిన్ అయినందుకు గాను ప్రజలు ఆయనను కాదనలేక, ఆయన నొప్పించలేక ఆయనే కావాలని చెప్పేసి మళ్ళీ బీజేపీ నుండి పోటీ చేసినా కూడా ఆయన్నే గెలిపించిండ్రు. ఇక 2023 ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ నుండి పార్టిసిపేట్ చేసిండ్రు. ఆయనకి 80,333 ఓట్లు వచ్చినాయి. మరి బీజేపీ నుండి ఈటెల రాజేందర్ పార్టిసిపేట్ చేసిండ్రు. ఆయనకి 63,460 ఓట్లు మాత్రమే వచ్చినాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నుండి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుండి ఒడితల ప్రణవ్, బీఎస్పీ నుండి పల్లె ప్రశాంత్ గౌడ్ పార్టిసిపేట్ చేసిండ్రు. అయితే ఇక్కడ వచ్చేసి విన్నర్ పాడి కౌశిక్ రెడ్డి. ఈయనకి 80,333 ఓట్లు వచ్చినాయి. బీజేపీ నుండి పార్టిసిపేట్ చేసిన ఈటల రాజేందర్ కి 63,000 ఓట్లు వచ్చినాయి. 63,460 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ నుండి ఒడితల ప్రణవ్ పార్టిసిపేట్ చేసిండ్రు. ఆయనకి 53,164 ఓట్లు వచ్చినాయి. బీఎస్పీ నుండి పల్లె ప్రశాంత్ గౌడ్ పార్టిసిపేట్ చేసిండ్రు. ఈయనకి 2,150 ఓట్లు వచ్చినాయి. అయితే దీంట్లో నుంచి విన్నర్ వచ్చేసి పాడి కౌశిక్ రెడ్డి. ఈయనకు 83,333 ఓట్లు వచ్చినాయి. పాడి కౌశిక్ రెడ్డికి 16,873 ఓట్లు
మరి ఈటెల రాజేందర్ పైన అధికంగా వచ్చినాయి. మరి ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది ప్రజలు మాత్రమే. కానీ రాజకీయంగా ఎదిగిన వాళ్ళను చూస్తారు ఒకటి. రెండవది, మరి ప్రాంతీయ పార్టీనా జాతీయ పార్టీనా, ఏ పార్టీకి ఎట్లాంటి ప్రాధాన్యత ఉన్నది అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అదేవిధంగా మనిషికి అంటే ఆ మనిషి ఏ పార్టీ నుండి చేసిండ్రు అనే దానికంటే కూడా ప్రజల్లో ఉన్న మనిషిని కూడా ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. దీన్ని మనం చూసుకోవచ్చు. బీఎస్పీ నుండి పార్టిసిపేట్ చేసినట్టు కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ లో బీఎస్పీ నుండి పార్టిసిపేట్ చేసిన కోనేరు కోనప్ప తొలిసారిగా 2014లో కోనేరు కోనప్ప బీఎస్పీ నుండి పార్టిసిపేట్ చేసి గెలిచారు. ఇక రెండోసారి చూసుకుంటే గనక మన ఎక్కడ నుండి రామగుండం నుండి ఏఐఎఫ్బి నుండి పార్టిసిపేట్ చేసిన కోరకంటి చందర్ని కూడా గెలిపించడం జరిగింది. అంటే ఇట్లా చూసుకుంటే, అంటే ఇప్పుడు ఉన్న పార్టీ, బలంగా ఉన్న పార్టీ అయినా బలహీనంగా ఉన్న పార్టీ అయినా అక్కడ ఉన్న వ్యక్తుల ప్రభావం వల్ల కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలారా, అసలు మీరు వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు? లేకపోతే ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్ నా, బీజేపీనా, కాంగ్రెస్ నా, లేకపోతే బీఎస్పీనా? ఈ నలుగురిలో ఈ నలుగురు కాకుండా ఇంకెవరికైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మరి కామెంట్ రూపంగా ఖచ్చితంగా తెలపండి. ఈ కామెంట్ రూపంగా తెలపడం ద్వారా అసలు అక్కడ ఎవరికి ఎంత బలం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. చూస్తా ఉండండి ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.